దేవుడి నామానికి స్తోత్రములు. ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడినటువంటి మాట, ఓడిన చోటే విజయము కలుగును. ఇంత చక్కని మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడైతే నీకు ఓటమి వచ్చిందో, ఎక్కడైతే నువ్వు కృంగిపోయినావో, ఎక్కడైతే నీకు అవమానం వచ్చిందో, ఎక్కడైతే నీకు నింద వచ్చిందో, అదే చోట నిన్ను దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థలములో విజయమునిచ్చి నిలబెట్టబోతూ ఉన్నాడు. మంచి యొక్క విలువను నీకు ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులకు ఫిలిస్తీన్లకు యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో ఫిలిస్తీన్లే గెలుస్తూ ఉన్నారు. వారి మీద ఈ ఇశ్రాయేలీయులు గెలవలేకపోయారు. అయితే ఆ సంఘటన దావీదుకు వినబడ్డప్పుడు దావీదు యుద్ధంలోనికి వచ్చి ఉన్నాడు. ఆయన ఒక్కడు మాత్రమే యుద్ధము చేయడానికి ముందడుగు వేసినాడు. గల కారణం ఏంటిదంటే, అక్కడ దేవుడు దావీదునకు తోడుగా ఉన్నాడు. దావీదునకు తోడుగా ఉండడానికి గల కారణం కూడా మనం ఆలోచన చేస్తే, దేవుణ్ణి ఆయన మహిమపరుస్తూ, దేవుణ్ణి ఆయన స్తుతిస్తూ, దేవుణ్ణి ఆయన ఆరాధించేవాడుగా ఉంటూ ఉన్నాడు. అప్పుడు ఆ యుద్ధంలో దావీదు గెలవడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఎక్కడైతే ఇశ్రాయేలీయులకి ఓటమి వచ్చి ఉందో, ఓటమి వచ్చినటువంటి చోటనే దేవుడు ఇశ్రాయేలీయుల పక్షమున యుద్ధము చేసి ఆ ఇశ్రాయేలీయులకి గెలుపునిచ్చాడు, విజయమునిచ్చాడు. దేవుని బిడ్డలారా, అదే రీతిగా వాక్యం సెలవిస్తా ఉంది. 37వ కీర్తన 5వ వచనములో, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనని నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. అవును, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొని నీ జీవితంలో ఓటమిని తీసుకొచ్చుకోకు. నీ మార్గమును దేవునికి అప్పగించినట్లయితే ఓటమి చూడనటువంటి విజయమును దేవుడు నీకు అనుగ్రహింపజేస్తా ఉంటాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు వాక్యం సెలవిస్తా ఉంది కదా, ఇక్కడ యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనములో ఇశ్రాయేలీయుల పక్షమున దేవుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు కదా. అయితే ఈ ఇశ్రాయేలీయులు ఏం చేసి ఉంటారు? దేవుని బిడ్డలారా, వారు దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఎప్పుడైతే దేవునికి వారు ప్రార్థన చేశారో, అద్భుత రీతిగా ఎవరు కూడా మరువనటువంటి గొప్ప కార్యము ఆ దినమున దేవుడు చేసి ఉన్నాడు. అవును దేవుని బిడ్డరా, నీవు మరవనటువంటి ఒక దినము దేవుడు నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. నీవు బ్రతికి ఉన్నన్ని నాళ్ళు ఆ దినమును నీవు మరువవు. దేవుని బిడ్డరా, అటువంటి గొప్ప విజయమును, గొప్ప కార్యమును దేవుడు ఒక దినమున నీకు కలగజేయబోతూ ఉన్నాడు. అందుకనే వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనములో, మీ దేవుడైన యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించి ఉన్నాడు గనక వారిని తమ పట్టణంలోనికి మరలా వెళ్ళనీయకుండా మీరు నిలవక వారిని తరిమి వారి వెనుకటి వారిని కొట్టివేయుడనెను. ఎంత అద్భుతము! దేవుని బిడ్డలారా, మీ దేవుడైన యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించి ఉన్నాడు. ఎక్కడైతే నీకు ఓటమి వచ్చి నిందల పాలయ్యావో అక్కడే నీ శత్రువులని అప్పగించినాడు. ఎక్కడైతే నీకు అవమానం కలిగించినారో, వారి నోటి ద్వారా నిందలు వేసినారో, చిన్న చూపు చూసినారో, ఏ నోరైతే నీకు వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడి ఉందో ఆ శత్రువులని దేవుడు నీకు అప్పగించి ఉన్నాడు. ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడు దేవుడు. ఒక్కడు 1000 మందిని తరుమును, ఇద్దరు 10,000 మందిని తరుమునక్క. అవును దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా నువ్వు ఎదిగినట్లయితే దావీదు ఒక్కడే యుద్ధానికి గెలుపును తీసుకొని వచ్చి ఉన్నాడు. అదే నీవు నీ కుటుంబ సమేతముగా ఉన్నట్లయితే ఎంతమంది శత్రువులను మీరు హతము చేయొచ్చు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇక్కడ 30వ కీర్తన 11వ వచనంలో, నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నీ కుటుంబము ఐక్యత కలిగి దేవుని దగ్గర అంగలార్చినట్లయితే అతి అంగలార్పును దేవుడు నాట్యముగా మారుస్తాడు, మధురముగా మారుస్తాడు. అవును దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ఐక్యత కలిగి ప్రార్థన చేయండి. ఓటమి వచ్చిన చోటనే దేవుడు మీకు విజయం ఇచ్చును గాక. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, రాజులు 2వ గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనములో, కావున
యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయమునొందెను. ఎంత చక్కని మాట! దేవుని దగ్గర అంగలార్చండి, దేవుణ్ణి మహిమపరచండి. మీ వెళ్ళిన చోటనెల్లా కూడా దేవుడు మీకు, మీ కుటుంబానికి జయము అనుగ్రహించును గాక. ఆమేన్.